నీలాగే ప్రతి డాక్టరు పట్టుదలతో కృషి చేస్తే మన దేశం ఎంతో బాగుపడుతుంది. ఆ బిడ్డ బ్రతుకుతాడని నాకు నమ్మకం లేదు ఫాదర్. ఆ సమయానికి నాకు తోచిన ప్రకారం మొండి ధైర్యంతో పనిచేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడు కృష్ణ, నీతి నిజాయితీలంటే నాకు ప్రాణాల కంటే ఎక్కువ. ఆ రెండు గుణాలు నీలో నిండుగా ఉన్నాయి. అందుకని నిన్ను కాలేజీ కమిటీ ద్వారా లండన్ పంపించే ఏర్పాట్లు చేస్తాను. స్కాలర్షిప్ కూడా వచ్చేటట్లు చూస్తాను. ఈ రోజు నువ్వు అప్లికేషన్ పెట్టు. థ్యాంక్ యూ సార్. నేను చాలా అదృష్టవంతుడి. నా తల్లి కోరిక, నా జీవితాశయం నెరవేరే అవకాశం కలిగింది. నీతో పాటు ఎన్నో దేశాల నుంచి ఎందరెందరో విద్యార్థులు అక్కడికి వస్తారు. నీతి నిజాయితీల్లో, విజ్ఞాన వివేకాల్లో మన దేశం ఏ దేశానికి తీసిపోదని నువ్వు వాళ్ళకి రుజువు చేయాలి. తప్పకుండా ఫాదర్. నేను ఏ దేశానికి వెళ్ళినా నా మాతృదేశానికి వారసుని అనిపించుకుంటాను. సరే, నువ్వు ఇక లండన్ ప్రయాణానికి సిద్ధం కా. మిగిలిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ ఫాదర్. చూశావా చూశావా, మన కృష్ణుడు లండన్ వెళ్తాం. జాబు రాశాడు, చదువుతాను, వింటావా? నాన్న, మా ప్రిన్సిపాల్ గారి దయ వల్ల లండన్ వెళ్ళే అవకాశం కలిగింది. బహుశా ఈ నెలలోనే వెళ్తాను. వెళ్లే ముందు ఇంటికి వస్తానన్న. నీ ఆశీర్వాదాలను, అమ్మ దీవెనలను తీసుకుంటాను. విన్నావా విన్నావా, నా బంగారు తండ్రికి నీ దీవెనలు కావాలంటే నీ దీవెనలు. నువ్వు కన్నారా చూసి భాగ్యం లేకపోయింది. హలో అనురాధ, ఈ భాషకు వచ్చావే? ఈ వారం ఇక్కడే ప్రాక్టికల్. వెరీ గుడ్. మిస్టర్ సార్జెంట్, పని తీసుకోండి. తొందరగా తీసుకుంటూ నేను వెళ్ళాలి. నీకా చెప్పేది ఎలా వచ్చేది మందులు మీరును? నో, యూ మస్ట్ టేక్ ఇట్. ఏమనుకుంటున్నారైతే నేనంటే సార్జెంట్ అంటే సత్తు బొమ్మ అనుకున్నారా? పుల్లటి పిడిచే అందించి ఎర్రజెత్త ఎగరే చంపాను. ఏమనుకుంటారా? సర్లే, ఆ కబుర్ల తర్వాత ముందు మందు తీసుకో. బ్రహ్మముడి పడినట్టుందే. బ్రదర్ వెరీ లక్కీ. కొలంబస్ చేతుల్లో అమెరికా పడ్డట్టు నీ చేతుల్లో పడింది బ్రదర్ అమ్మాయి. సారథి, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? అడిగా. పేరు అనురాధ, చదువుతోంది 3rd year. అనురాధ? ఎంత తీయని పేరు. సారథి, ఆ అమ్మాయి నీకెలా తెలుసు? సర్వజన బంధు అని మనకు ఊరికే ఇచ్చారా టైటిల్. ఆ అమ్మాయి ఉండే ఇల్లు మా వీధిలోనే. ఎంత తీయని పేరు, అంత తీరైన కళ్ళు. ఆ కళ్ళల్లో వెన్నెల కరికి, ఆ చూపుల్లో అమృతం ఒలికి, గుండెల్లో గుణపాలు గుచ్చుకుంటాయి. బ్రదర్, అనురాధ అంటే అందరు ఆడపిల్లల లాంటిది కాదు, కొంచెం చురుకు కరుకు ఉన్న కైజారు లాంటిది. సారథి, సర్లే పద, కూర్చుంది కానీ. బ్రదర్, ఒక్క మాట అడుగుతాను, చెప్పు. నీ జీవితంలో ఇలాంటి ప్రమాదం జరిగింది మొట్టమొదటిసారిగా ఇదే, అవునా? ఇప్పుడు చెప్పు, ఆ నిమిషాన ఏమనిపించింది, ఏం వినిపించింది, ఎలా ఫీల్ అయ్యావు, కొంచెం సవిస్తరంగా చెప్పు బ్రదర్. సారథి, భాషారూపం లేని భావమది. మాటల్లో మలకని మధురానుభూతి. ఏం చెప్పినా, ఎంత చెప్పినా తరగని ప్రాణగని. ఆహా, వండర్ఫుల్ వండర్ఫుల్. సీజనే మారి ప్రాధేయపడి అడిగిన పాడేవాడివి ఈ వారం మహా జోరుగా హుషారుగా పాడిస్తున్నావే. మబ్బుల్ని చూసి మయూరాలు, చంద్రుడిని చూసి కలువలు. హఠాత్తుగా డాక్టర్లు కవులైపోయారే. మనసు స్పందిస్తే మాట పాటవుతుంది సరళ. ఇంతకీ మీ నిద్ర మేల్కొల్పి హృదయంలో నిద్రించి మాటని పాటగా మార్చిన ఆ చెలి స్వప్న సుందరి కాదు కదా? ఏమో, నీకు తెలియకుండానే ఆ అందాల చెల్లిని సంపాదించావా? ఏం చెప్పను సరళ. ఇన్నాళ్ళు నా పరిశోధనలు, ఆలోచనలన్నీ రోగులు, రోగాల్ని గురించి ఉండేవి. మనిషి అంటే కేవలం అస్థిపంజరమని, రక్తమాంసాల ముద్దని మాత్రమే అనుకునేవాడిని. కానీ
ఆ మానవాకృతిలోని మహా సౌందర్యం మధురానుభూతి ఏమిటి ఉన్నాయని ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది. అవునవును, తెలుస్తూనే ఉంది. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడన్నట్టు కళ్ళ ముందున్న వాళ్ళు గాలి కొట్టుకుపోయారు. ఇవాళట హృదయంలో నిద్రించిందట, కవ్వించిందట. ఎవరితో ఆ చెలి? సరళ, ఏ తప్ప? తప్పొప్పులు నీకు తెలిస్తే కదా. ఆహా, ఇక నీ దగ్గర నేర్చుకుంటాను. ఏమిటిది? కవులకు కళ్ళ ముందున్నది కనిపించదు, లేనిది కళ్ళల్లో కూడా కనిపిస్తూ కవిస్తుంది. నీ కవిత్వం నాకు అర్థం కావడం లేదు సరళ. అర్థమవుతుందని ఎన్నాళ్ళు ఊరుకున్నాను. నాన్నగారు నీ అభిప్రాయం తెలుసుకోమన్నారు. దేని గురించి? మన పెళ్లి గురించి. క్షమించు, నాకు టైం అయింది.